ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ గుప్తా, రూపాల్ గుప్తా ఉద్యోగరీత్యా 10 ఏళ్ల కిందట హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్ లింగంపల్లిలోని నలగండ్లలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 2018లో అయాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. పుట్టిన సమయం నుంచి బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సికింద్రాబాద్లోని రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఆ పిల్లవాడు వెన్నుముక కండరాల క్షీణత టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రపంచంలో దానికి ఏకైక చికిత్స జీన్ రిప్లేస్మెంట్ థెరపీ జోల్గన్ SMA ఔషధంతోనే సాధ్యమని చెప్పారు. అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ ఒక్క ఇంజెక్షన్ ధర 16 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగినంత పనైంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు అంత డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో, తమ పసివాణ్ణి ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంత డబ్బు ఏ ఒక్కరు సాయం చేస్తే కాదని పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ImpactGuru.comలో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టడంతో మంచి స్పందన వస్తోంది. దాతల సహకారంతో 10 రోజుల్లో సుమారు 1,40,00,000 రూపాయల వరకు వచ్చాయి. యోగేష్ గుప్తా ఆశాజనక కళ్లతో ప్రతిసారి ImpactGuru.comను తనిఖీ చేస్తూనే ఉంటున్నారు. ఇటు ఉద్యోగంతో పాటు నిత్యం సోషల్ మీడియా, ఇతర సైట్లలో ఫండ్ రైజింగ్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ బాబుకు చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే అందరిలా మామూలుగా అయ్యే అవకాశం ఉందని తండ్రి యోగేష్ గుప్తా కోరుతున్నారు. All this trauma can be ended by recent drug called Zolgan SMA. It is not approved or available in India, and the cost is huge. It's 16 crore rupees. We never thought that in any normal human being in India, or or even upper rich class people, they cannot imagine having 16 crore rupees for treating his son. So we are trying to go to the crowd with the help of Impact Guru, and we are trying to get the fund from the Indian public, so that they can help, because there are a lot of people and they want to do good, and I'm sure they will come forward and donate to save Ayansh. వెన్నుముక కండరాల క్షీణత అరుదైన వ్యాధులలో ఒకటి. రోగిలో ఒక నిర్దిష్ట జన్యువు లేకపోవడం వల్ల దాని నుంచి ఉత్పన్నమయ్యే ఒక ప్రోటీన్ శరీరంలోకి చేరదు. దీంతో కండరాలు పనిచేయవు. మాట్లాడడం, మింగడం కూడా కష్టమే. క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజల నుంచి ఆర్థిక సాయంతో ఎంత డబ్బైనా జమ చేయడం. ఇది సమాజం యొక్క సమిష్టి కృషి. ImpactGuru.com ఖరీదైన చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తోంది. తన కుమారుడికి ఈ వ్యాధి రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు అయాన్ష్ తల్లి రూపాల్ గుప్తా చెబుతున్నారు. ప్రతిరోజు బాబుకు 5 గంటల పాటు ఫిజియోథెరపీ చేయిస్తున్నామని, ఒక్కరోజు చేయించకున్నా ప్రమాదమని వాపోయారు. బాబు జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ద్రవరూప ఆహారమే తప్ప ఘన రూపంలో ఆహారం తినలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. Every mother wants to see his kids to crawl, to stand, to walk, but I did not see anything Ayansh done. Whole night he has to wear mask, respiratory mask, which gives him support for breathing. That is for 12 to 14 hours. So I request everyone, please come forward. He's merely 2.5-year-old. We can't see him like this. So we request everyone, please come forward. You can donate whatever you want, whatever as per your capability you can donate, but please come forward. We all can come together and save Ayansh. 16 కోట్ల రూపాయల భారీ మొత్తం త్వరగా సమకూరాలని అయాన్ష్ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు మినహాయించి తమని ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.